అందరికీ నమస్తే అండి. మనం 7వ అధ్యాయంలో ఇప్పుడు అయినంత వరకు చదువుకుందాం. తర్వాత మళ్ళీ మిగిలినవి చెప్పుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః. విజ్ఞానయోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ. అహం కారయితీయం మే భిన్నా ప్రకృతి రష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ. అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఇంతవరకు అయ్యాయి. 7వ శ్లోకం చెప్పుకుందాం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ శ్లోకం కూడా అందరికీ అర్థమైందండి? ఎవరికైనా డౌట్ ఉందా? ఈ శ్లోకం ఈజీగానే ఉంది కదా, దాన్ని వివరించుకున్నప్పుడు ఇంకొద్దిగా తేలిగ్గా ఉంటుంది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం నృషు. నోటికి గుర్తుండేట్లుగా చదవండి. తర్వాత శ్లోకం 9వ శ్లోకం. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఓకే అండి, 9 శ్లోకాలు చదవటం చెప్పుకున్నాము. అంటే వివరణ 5వ చెప్పుకోవాలి కదా. జడ ప్రకృతి, అపరా ప్రకృతి, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అష్ట ప్రకృతులు. అంటే అష్ట ప్రకృతిలో అపరా ప్రకృతి అవన్నీ జడమే. ఆ జడం అంటే అందులోకి పరాప్రకృతి ఒక్కటే చైతన్యం. ఈ 4వ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అష్ట ప్రకృతులు, 5 పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, ఆ వాయువు, ఆకాశం. ఈ 5 యొక్క సూక్ష్మ అంటే తన్మాత్రలు, సూక్ష్మ భూతాలు అంటారు. అవి వాటి నుంచి వాటిని గ్రహించే మనస్సు, దాన్ని తెలుసుకునే బుద్ధి, నేను నేను అనే అహంకారం. ఈ 8 కలిపి అష్ట ప్రకృతులు. ఈ అష్ట ప్రకృతులు 8 కూడా జడమే. వీటిని అందుకనే ఈ జడమైన వాటిని అపరా ప్రకృతి అంటారు. పరమాత్మ ఒక్కటే పరాప్రకృతి. పరమాత్మే పరాప్రకృతి, మిగిలినవన్నీ అపరా ప్రకృతులే. ఈ అష్ట ప్రకృతిలో పరమాత్మ చైతన్యం ఆధారంగానే సృష్టించబడి కనిపిస్తూ ఉంటాయి. ఆ పరమాత్మ చైతన్యమే వీటికి ఆధారంగా ఉంటుంది. మన దృష్టి ఈ జడ ప్రకృతి మీద కాకుండా దానికి ఆధారంగా ఉన్న పరమాత్మ మీద, ఆ చైతన్యం మీద మరల్చాలి. దానికే మనం నిన్న ఒక సాధన కూడా చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో అపరా ప్రకృతి ఎక్కడెక్కడుంది?
అష్ట ప్రకృతులు ఏంటవి? అష్ట ప్రకృతులు ఇంతకు ముందు కూడా వీటి గురించి చెప్పుకున్నాం. భూమి, జలం, ఆకాశం, వాయువు, అగ్ని, ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ స్థలమే, అంతటా ఉన్న ఖాళీ స్థలమే. వాయువు మనకి స్పర్శకు తెలుస్తూ ఉంటుంది. కాసేపు వేసవకాలం వాయువు స్తంభించిందో ఫ్యాన్ లాగిపోయే మనకి ఇంకా బాగా తెలుస్తుంది వాయువు. అగ్ని తెలుసు. అగ్ని, జలము, భూమి ఈ మూడు కంటికి కనిపిస్తాయి. వాయువు, ఆకాశం మనకి కంటికి కనిపించవు. అలాగే మనసు, బుద్ధి, అహంకారం ఈ అపరా ప్రకృతిలో మీదకి కనిపించిన వాటినన్నిటినీ కూడా వాటి వెనక ఉన్నది పరమాత్మ చైతన్యం. ఏం లేదు, మనం చూసే ప్రతి దాంట్లో పరమాత్మని గమనించటం, గుర్తుంచుకోవటం. దీనికోసం అస్తమానం మనకి గుర్తుండదు కాబట్టి మనం ఎలా గుర్తు పెట్టుకుందాం అనుకున్నాం? తెల్లవారి పొద్దున లేచిన దగ్గర నుంచి ఏదైతే చూస్తున్నామో దానిలో ఒకసారి గుర్తించడం. ఈ గుర్తించడం మనకి చేస్తే జీవుల పట్ల మనకు ఉండే కోపం, విసుగు, చిరాకు, వాటి పట్ల ఉండే వ్యతిరేక భావాలు అవి పెద్దగా మన ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటాయి. అది మీరు గమనించవచ్చు. ఎందుకంటే ఒక బల్లి, నిజంగా చెప్పండి, జంతువులను మనం భయంగా చూస్తాం తప్ప వాటిని కొట్టాలి, చిచ్చి వస్తోంది అని ద్వేష అంటే వాటి మీద కోపంతో అవి చిచ్చిచ్చి అనే భావంతో చూస్తాం గాని ఒక పందికొక్కను గాని ఎలకను గాని మీరు గమనించి చూడండి ఎంత అందంగా ఉంటాయో అవి. వాటిలో అందాన్ని మనం గమనించాం. ఎంత బాగుంటాయో బుజ్జిబుజ్జిగా పరిగెత్తుకుంటూ అటు ఇటు చూస్తూ. అలాగే బల్లి చూడండి, గోడ మీద బల్లి చక్కగా అలాగే ఉంటుంది, కదలదు. దానికి ఏదైనా పురుగు అంత దూరం నుంచి కింద కనిపించగానే పరిగెత్తుకుంటూ రయ్యమని వచ్చేసి తినేస్తుంది అయిపోతుంది. అంటే దానిలో ఎంత జీవం ఉంది, ఎంత దూరపు దృష్టి దానికి ఉందో చూడండి. గోడ మీద ఉంటుంది, నేల మీద ఉన్న పురుగు కనిపిస్తుంది. అది అది అందులో ఉన్న పరమాత్మ చైతన్యం అన్నమాట అన్నిట్లలో కూడా. అలాగే చీమ, ఆ చీమలు వరుసలో వెళ్తాయి. సాధారణంగా వరుస తప్పిందంటే మళ్ళీ అది వెతుక్కుంటుంది, మళ్ళీ వరుసలోకి వెళ్ళిపోతుంది. దానికి అన్ని తెలివితేటలు ఎలా ఉన్నాయి? దానికంటే బరువైన ఆహార పదార్థాలు తీసుకెళ్లి లోపల దాచుకుంటుంది. అంటే ఇలా మనం ఒక్కొక్క దాన్ని గమనించటం మొదలు పెడితే ముందు మనుషుల తర్వాత కనీసం మన చుట్టూ ఉన్న జీవులనైనా అది కనిపెట్టడం, అదే వాటిని అవి ఏం చేస్తున్నాయో చూడటం మొదలు పెడితే అప్పుడు వాటి పట్ల మనకుండే అంటే అవి హాని చేస్తాయి అనే బుద్ధి మనలో కొద్దిగా తగ్గుతుంది. అలాగే వాటిని బాధ పెట్టాలని కర్ర పట్టు కొట్టడం అలాంటివి కూడా తగ్గించేస్తాం. ఇప్పుడు తేలుంది, తేలంటే భయమే మనకి, కానీ అది దాన్ని తోసేస్తాం. అది పాపం వెతుక్కుని ఇలా కొండ పైకి ఎత్తుకుని దానికి భయం అనమాట. దాని మీద పడి ఏదైనా పడిపోతుందేమో అనే భయంతో వెంటనే అది అప్రమత్తంగా ఉంటుంది, పట్టమని కొట్టేయటానికి సిద్ధంగా ఉంటుంది. ఎంత తెలివితేటలు వాటికి! పరమాత్మ వాటికి తెలివితేటలు లేవంటామా? బుద్ధి అయితే లేకపోవచ్చు కానీ. అంటే ప్రతి జీవిలోని ఈ విభూతి అంటాం, ఆ జీవం యొక్క విభూతి, వాటి యొక్క ప్రవర్తనని ఒక్కసారి మనం గమనిస్తే అందులోని పరమాత్మని గమనించటం. ఇలా అయితే మన అన్ని జీవుల్ని కానీ మనుషుల్ని కానీ మనం పరమాత్మగా గమనించగలమా? గమనించగలం, తేలికగా గమనించగలం. ముందుగా వాటి విభూతులు వాటిని చూడాలి, దాంట్లో ఉన్న స్పెషాలిటీ. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, అన్నీ ఒకలా ఉండవు. ఆ వెళ్ళిపోయే వాటిని గమనించటం, అలా బయట నుంచి అలా వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయే వాటిని గమనించడం, కుక్క చూడగానే కరచుకుని చీచి అని తోలేస్తాం మనం, కానీ ముందు ఆ దాన్ని గమనించడం. అలా గమనించిన తర్వాత అది ఇంకొక అది అంటే అది ఎలా ప్రవర్తిస్తుందో, దాని ప్రవర్తనకి ఇంకొక రకమైన జంతువు ప్రవర్తనకి ఉన్న తేడాని మనం అక్కడ గమనిస్తాం. ఏ జంతువు ప్రవర్తన వాటిదే, ఇంకొక జంతువుని అవి అనుకరించవు. మనమైతే తోటి వాళ్ళని మనం అనుకరిస్తాం కానీ అవి అనుకరించవు, వేటిని అనుకరించవు. దేని స్పెషాలిటీ దానిది. అవి వాటి ప్రవృత్తిలోనే అవి జీవిస్తూ ఉంటాయి, వాటి ప్రకృతిలోనే. అలా మనం గమనించడం మొదలు పెడితే అదండి గమనించడం. అలా ఎప్పుడైతే గమనిస్తామో దాని యొక్క ప్రకృతిని, స్వభావాన్ని మనం గమనించడం మొదలు పెడితే అందులో ఉన్నది ఆ జీవుడు కూడా పరమాత్మే. అప్పుడు కన్క్లూజన్.
ఆ తర్వాత ముందు దాని ప్రవర్తన గమనించడం, తర్వాత దానిలో ఉన్న జీవుణ్ణి, ఆ జీవుడే అదే పరమాత్మ. దానికి ఉన్న తెలివితేటలు అది పరమాత్మే. అలా ఒక్కొక్కటి 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 ఒక్కొక్క రోజు ఒక 4 3 ఇంకొక రోజు ఒక 2 గమనిస్తాం. ఇంకొక రోజు మనుషులు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు, మన తోటి వాళ్ళు, అలా మనకి కుదిరినంత వరకు బయటికి వెళ్తూ రోడ్డు మీద అలా వెళ్తున్నప్పుడు కనిపించే వాళ్ళలో వాళ్ళని గమనిస్తాం. రకరకాల ఆకారాల్లో ఉంటూ ఉంటారు, విభిన్న వేషధారణలో ఉంటూ ఉంటారు. ఉన్నా ఎవరి స్వభావం వాళ్ళదే. ఇంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళలో ఒకళ్ళ స్వభావం ఒకళ్ళకు ఉండదు, ఎవరిది వాళ్ళదే. కొంతమంది రోడ్డు మీద ఏమైనా అడ్డం వస్తే వాటిని పక్కకు తీసి, వాళ్ళకి కాకుండా పక్కకు తీసి వెళ్తూ చెత్తలు బయట వేయరు. అలాగే తాను ఏదైనా తిన్నా, తన చేతిలో వస్తువు ఏదైనా ఉన్నా గబగబా రోడ్డు మీద వేయరు. కొంతమంది ఏం చేస్తారు, తీసి రోడ్డు మీదే పడేస్తారు. అరటి పండు తిన్నారా, మధ్యలో పడేస్తారు. అది వాళ్ళ స్వభావం. గమనించుదాం, మనం ప్రతి ఒక్కరిని గమనించుతాం. ఎలా గమనించినా వాళ్ళలో ఉన్నది పరమ గమనించాలి. ముందు వాటిని గమనించాలి, ఆ తర్వాత అందులోని జీవుణ్ణి, ఆ జీవుడే పరమాత్మ, అది గుర్తించడం. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తించడం అనేది ఈ సాధన మనం మెల్లగా మనంతట మనం చేసుకునే సాధన. ఇది ఒకళ్ళు చెప్పేది కాదు, ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. ఒకేసారి ఒక 100 మందిని పరమాత్మగా చూడాలన్నా మనం చూడలేము. అందుకని మనం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవడానికి కోసం మనకి కనిపించిన జీవులలో ఏది కనిపించినా, ఏది చూసినా దాంట్లోని ప్రకృతిని అంటే దాని యొక్క స్వభావాన్ని గమనించటం, ఆ తర్వాత అందులో జీవుడైన పరమాత్మని గమనించటం. అలా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే రోజు అన్ని చెయ్యొద్దు, మీకు సాధ్యమైనంత కుదిరినంత వరకు చదువు. మనం వాటి స్థానంలో ఉన్నాం, పాపం అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి. అందులో వేసవి కాలం, భూమిలో అవి ఉండలేవు, వేడి ఎక్కువగా ఉంది, అందుకని బయటకు వచ్చేస్తాయి. అది కూడా మనం గమనించటమే. మనం ఏం చేసాము కాదు, ముందు వాటిని గమనించటం. ఆ తర్వాత వాటికి మనం మీదకొచ్చి కరుస్తుంటే వాటిని ఏం ఒప్పుకోం కదా, కొట్టామా అన్నది తర్వాత విషయం. ముందు వాటి ప్రకృతిని, స్వభావాన్ని, వాటిని గమనించటం. గమనించి అందులో జీవుడు పరమాత్మే, అది ఆ పరమాత్మని దర్శించటం. అది మనం ఈ సాధనలోని ముఖ్య ఉద్దేశం. అలా మాయాశక్తి అవ్యక్తం, అది కనిపించేది కాదు. సాక్షాత్తు అది ఎప్పుడు కనిపించదు. కనిపించినట్లుగా, మన కంటికి కనిపించినట్లుగా ఈ మాయ కనిపించదు. ఇది కార్యరూపంలో కనిపిస్తుంది. నా చేతిలో బలం ఉంది, అది కనిపించదు. ఏదైనా వస్తువు ఎత్తినప్పుడు మాత్రమే, బరువైన వస్తువు ఎత్తినప్పుడే నాలోని బలం అప్పుడు కనిపిస్తుంది. ఈ మాయ యొక్క శక్తి కూడా కార్యరూపంలో చూడగలుగుతాం కానీ సాక్షాత్తుగా దాన్ని చూడలేం. అలాగే గాలి, దాన్ని కూడా చూడలేం. ఎప్పుడు చూడగలం దాన్ని, ఆకులు కదులుతున్నప్పుడు, దండం మీద వేసిన తువాళ్ళు గాని, బట్టలు గాని కదులుతున్నప్పుడు, ఓ మంచి గాలేస్తోంది అని ఆ వాయువుని మనం గమనించగలం. ఈ మొత్తం పరమాత్మ నుంచి ఎలా వచ్చాయో, ఇది మనం పరమాత్మ సృష్టి గురించి కూడా నిన్న మనం చక్కగా వివరించుకున్నాం. అదే విధంగా ఈ జడ ప్రకృతి, అపరా ప్రకృతి, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ అష్ట ప్రకృతులు పరమాత్మ యొక్క చైతన్యం ఆధారంగా, పరమాత్మ చైతన్యం నుంచే ఇవన్నీ సృష్టించబడ్డాయి. సృష్టించబడి కనిపిస్తూ ఉంటాయి. ఆ పరమాత్మ చైతన్యమే వీటికి ఆధారం. అదే పరాప్రకృతి. మన దృష్టి జడ ప్రకృతి మీద కాకుండా ఆధారంగా ఉన్న ఈ పరమాత్మ చైతన్యం మీదకే మనం ఆ దృష్టి మరల్చాలి. అదే ఇందాక నుంచి మనం చెప్పుకునేది. వాటి మీద కాకుండా దానికి ఆధారంగా అందులో ఉన్న జీవుడైన పరమాత్మని అది గమనించాలి. అలా మరలించి దానిపై దృష్టి నిలపాలి అంటే ముందు పరాప్రకృతి అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి. అపరా ప్రకృతిని కదిలించే చైతన్యం పరాప్రకృతి, దాని గురించి తెలుసుకుందాం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో య ఏదం ధార్యతే జగత్. ఈ అపరా ప్రకృతి అల్పమైనది, అంటే తక్కువ స్థాయి ఉన్నది. మరి దీనికన్నా వేరే జీవుడిగా మారింది. నా పరమైన ప్రకృతి గురించి తెలుసుకో, దానివల్లే ఈ జగత్తు ధరించబడుతుంది అంటున్నాడు పరమాత్మ.
అంటే ఇంతవరకు మనం తెలుసుకున్న ఈ అపరా ప్రకృతి అన్నది జడమైనది. ఈ జడమైనది అంటే దాంట్లో ఏ కదలికలు లేవు, అది అల్పమైనది. పరాప్రకృతితో పోలిస్తే ఈ అపరా ప్రకృతి అన్నది చాలా అల్పమైనది, దానికి స్వతంత్రం లేదు. దీనికన్నా వేరైనది శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది, అదే పరాప్రకృతి. అది జీవరూపం, అంటే దాంట్లో చైతన్యం ఉంది, అదే పరమాత్మ. అంటే వీటికి అనేక పేర్లతో మనకి చెప్తే అర్థమవుతుంది అనే భావంతో దీన్ని రకరకాలుగా వివరించి చెప్తున్నారు. పదాలు చూసి ఆ పదాల మాయలో పడి భయపడిపోవాల్సిన అవసరం లేదు. పరాప్రకృతి అంటే పరమాత్మ చైతన్యం, అపరా ప్రకృతి అంటే ఇది పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటితో ఏర్పడిన అనేక రకాల ప్రపంచం, జగత్తు. ఈ జగత్తులో కనిపించేదంతా కూడా జడమే, కంటికి కనిపించేదంతా జడమే. ఆ కంటికి కనిపించే దాని లోపల ఉన్నది అది పరమాత్మ. మన కంటికి కనిపించే వస్తువులలో ఉన్నది ఏది అంటే అది పరమాత్మ. ఆ లోపల వస్తువుని అది గమనించండి, అదే జీవుడు, ఆ జీవుణ్ణి గమనించండి అని చెప్తున్నారు. ఈ జగత్తంతా ధరించబడి ఉంది, దీన్నే పురుషుడు. ఈ పరాప్రకృతికి ఇంకొక పేరు పురుషుడు. అపరా ప్రకృతి భగవంతుని యొక్క స్వభావం, భగవంతుని స్వభావం అపరా ప్రకృతి. మరి పరాప్రకృతి భగవంతుని యొక్క స్వరూపం. స్వరూపానికి స్వభావానికి తేడా ఉంది. అపరా ప్రకృతి అంటే ఈ జడమైన ప్రకృతి భగవంతుని యొక్క స్వభావం, అదే పరాప్రకృతి అంటే చైతన్యం, అదే పరమాత్మ, అది భగవంతుని యొక్క స్వరూపం, స్వరూప ప్రకృతి. మనకి జడమైన ప్రపంచాన్ని సృష్టించిన తరువాత భగవంతుడు తాను జీవరూపంలో దానిలో ప్రవేశించి ఈ ప్రపంచాన్ని చైతన్యవంతం చేశాడు. అంటే జడమైన ముందు ప్రపంచం పంచభూతాలతో, ఈ ప్రపంచం స్థూలభూతాలుగా, పంచభూతాలతో, పంచభూతాల పంచీకరణంతో, తమోగుణాంశాలతో, పంచభూతాల పంచీకరణంతో స్థూల ప్రకృతి అనేది ఏర్పడింది. ఈ ప్రపంచం అనేది, కంటికి కనిపించే ప్రపంచం అనేది తయారైంది. మరి ప్రపంచం తయారైన తర్వాత వాటిలో కదలికలు లేవు. మరి ఆ కదలికలు ఎవరు? వాటిలోని కదలికలే పరమాత్మ. ప్రపంచం అయితే తయారైంది, సృష్టించబడింది, మరి అందులోని కదలికలు పరమాత్మే అన్నిటిలో కదలికలుగా ఉన్నాడు, అంటే చైతన్యంగా ఈ ప్రపంచాన్ని చైతన్యవంతం చేశాడు అని వేదం చెప్తోంది. కాబట్టి ఇది సాక్షాత్తు పరమాత్మే. అపరా ప్రకృతి భగవంతుని యొక్క స్వభావ ప్రకృతి, మరి పరాప్రకృతి పరమాత్మ యొక్క స్వరూప ప్రకృతి. ఇందాకే చెప్పుకున్నాం, అపరా ప్రకృతి అన్నది స్వభావం, భగవంతుని యొక్క స్వభావ ప్రకృతి అయితే పరాప్రకృతి అన్నది భగవంతుని యొక్క స్వరూపం. రెండు ఆయన స్వరూపాలే. మనం ఎన్ని చెప్పుకున్నా రెండు కూడా పరమాత్మ స్వరూపాలే, రెండింటికి భిన్నం కాదు. రెండు ప్రకృతులు ఎలాగో ఉదాహరణలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏది కంగారు పడద్దండి, అర్థం కాలేదు అని అనుకో అవసరం లేదు. ఎంత అర్థమైతే అంతే తీసుకుందాం, ఎందుకంటే ఇది అర్థం కాకపోయినా ముందు ముందు మనకి అర్థమయ్యే విషయాలు చాలా ఉన్నాయి. ఇది ఎంత అవగాహన అయితే అంతే చేసుకుందాం. ఒక కొండ ఉంది, అందులో నీళ్లు, అది బయట పెడితే ఎండలో సూర్యుని బింబం దాంట్లో పడుతుంది. అంటే ఒక కొండలో నీరు, అందులో సూర్యుని యొక్క బింబం, ఎందుకంటే పగటిపూట సూర్యబింబం ఆ నీటిలో ప్రతిబింబిస్తుంది. ఈ కుండ అనేది స్థూల శరీరం మనది, మరి నీరు అది సూక్ష్మ శరీరం. మరి ప్రతిబింబం, అందులో ప్రతిబింబించే సూర్యుడు ప్రతిబింబం జీవుడైతే సూర్యుడు పరమాత్మ. సూర్యుడు పరమాత్మ. సూర్యుడు డైరెక్ట్ గా కొండలో పడలా, డైరెక్ట్ గా కొండలో కాదు, సూర్యుని యొక్క ప్రతిబింబమే కొండలో ప్రతిబింబిస్తుంది, అదే జీవుడు. కొండ స్థూల దేహం, అందులోని నీరు సూక్ష్మదేహం, మరి అందులో ప్రతిబింబించే సూర్యుని యొక్క ప్రతిబింబం అదే జీవుడు. మరి జీవుడైతే ఆ జీవుడికి ఆధారం ఏదో ఉండాలి కదా, అదే పైనున్న సూర్యుడే పరమాత్మ. ఇది ఉదాహరణకి. జలం అపరా ప్రకృతి, ప్రతిబింబం
పరాప్రకృతి. ఆ రెండిటికన్నా విలక్షణుడైన సూర్యుడు 2 ప్రకృతులకి అతీతుడైన పరమాత్మ. అంటే వికారాలన్నీ కుండ, నీరు ప్రతిబింబాలకే కానీ సూర్యుడికి ఏ వికారాలు ఉండవు. ఆ నీరు కదులుతున్నప్పుడు బింబం కూడా కదులుతుంది. కొండ బాగున్నప్పుడు పర్వాలా, కొండ పగిలిపోతే నీళ్ళన్నీ బయట కింద పడిపోతాయి. అందులో ఇంక ప్రతిబింబం కూడా ఉండదు కదా. అది వికారాలన్నీ కొండకి, నీటికి, ప్రతిబింబానికే ఉంటాయి కానీ సూర్యుడికి వికారాలు ఏవి ఉండవు. అలాగే వికారాలన్నీ అపరా అంటే ప్రకృతులకే గాని పరమాత్మకి ఎటువంటి వికారాలు లేవు. చైతన్యం అంతటా కూడా ఆ చైతన్యమే ఉంటుంది కానీ చైతన్యానికి ఎటువంటి వికారాలు అనేవి ఉండవు. అపరా ప్రకృతి అయిన పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారాలు ఇవన్నీ జడం. ఇప్పటికే ఈ మాట చాలా సార్లు చెప్పుకున్నాం. వాటిలో చైతన్యం లేదు. చైతన్యం లేనప్పుడు అవన్నీ జడం. పరాప్రకృతి అయిన చిదాభాసుడు, చిదాభాసుడినే ఆత్మ అంటారు. భా అంటే వెలుగు, చిదాభాసుడు అంటే చిత్ అంటే జ్ఞానస్వరూపుడు, జ్ఞానంతో భాషించేది ఏంటది? ఆత్మ చైతన్యం. అదే చిదాభాసుడు అంటే ఆత్మ చైతన్యం. కాబట్టి ఆత్మ చైతన్యం అది పరాప్రకృతే చిదాభాసుడు, అదే ఆత్మ చైతన్యం. కాబట్టి జడరూపమైన అపరాప్రకృతి చైతన్యమైన పరాప్రకృతి చేతే ధరించబడుతోంది. ఈ అపరాప్రకృతి అంతా కూడా పరాప్రకృతి అయిన చైతన్యంతో ప్రకాశించబడుతోంది. ఈ పరాప్రకృతే జీవరూప చైతన్యమే స్థూల శరీరం, సూక్ష్మ శరీరాలను సజీవంగా, సచేతనంగా, జ్ఞానంతో కూడినట్లుగా చేస్తుంది. అంటే ఈ స్థూల సూక్ష్మ శరీరాలు, ఇందాక కొండ, నీరు, ప్రతిబింబం చెప్పుకున్నాం కదా, అలా ఈ దేహము, మనస్సు, జీవుడు, వీటిని ప్రతిబింబించేది, వీటిని ఆధారంగా ఉన్నదేది? ఈ స్థూల దేహానికి, ఈ సూక్ష్మ శరీరానికి, ఈ జీవుడికి ఆధారంగా ఉన్నది పరాప్రకృతి అంటే పరమాత్మ చైతన్యం. అది చైతన్యం. దేని యొక్క సాన్నిధ్యం చేత ఈ శరీర మనోబుద్ధులు పనిచేస్తున్నాయో అదే అదే పురుషుడు అంటారు. దాన్నే పురుషుడు, చైతన్యం, జీవుడు, పరాప్రకృతి, ఈ పేర్లన్నీ కూడా ఆత్మ చైతన్యానికి. ఆ చైతన్యం లేకపోయినట్లయితే బాహ్య ప్రపంచంలో మనకి ఏ అనుభూతులు ఉండవు. అలాగే అంతర్ ప్రపంచంలో అంటే మన మనోబుద్ధుల్లో కూడా ఏ విషయానుభూతి కూడా మనకు ఉండదు. అంతటా అంటే ఈ చైతన్యం, జీవుడు, పరాప్రకృతి ఉంటేనే మనకు అన్ని తెలుస్తుంది. లేకపోతే నిద్రపోయినప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏ అనుభవాలు ఉంటాయి? అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి 2, 3 సమయంలో అందరూ కూడా మంచి గాఢ నిద్రలో ఉంటారు. ఏమైనా అనుభూతులు ఉంటాయా? గాఢ నిద్రలో అందరికీ ఒక్కటే హాయిగా ఉండే నిద్ర. అందరిది ఒకటే. అన్ని జంతువులకు గాని వాటి సమయం వేరవచ్చు, కాసేపే వాటి నిద్రపోవచ్చు, కానీ జీవులన్నిటికీ కూడా ఒక్కటే అనుభూతి, అదే హాయిగా నిద్రపోవటం. సుషుప్తిలో ఒకే అనుభూతి ఉంటుంది. అలాగే మనలో జరిగే క్రియాకలాపాలన్నిటినీ కూడా ఈ పరాప్రకృతే సంరక్షించి, పోషించి, జీవింపజేస్తోంది. ఇది చాలా శ్రేష్టమైనది. జీవరూప చైతన్యం తన శక్తితో ప్రాణాలను ఆకర్షించి పట్టి ఉంచుతోంది. ప్రాణాన్ని ఆకర్షించి పట్టి ఉంచుతోంది. దీనికి నీతి శాస్త్రంలో ఒక కథ చెప్తారు, ఒక శ్లోకం కూడా ఉందన్నమాట. ఇది కథ రూపంలో ఉంటుంది. 9 వాకిళ్లు గల పంజరం ఉంది. దానిలో ఒక పక్షి ఉంది. వాకిళ్ల తలుపులన్నీ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అంటే 9 తలుపులున్నాయి ఓపెన్ చేసి, కానీ పక్షి మాత్రం పారిపోదు. ఎంత ఆశ్చర్యం! 9 వాకిళ్లు గల ఒక పంజరం ఉంది. ఆ తలుపులన్నీ తీసే ఉంటాయి. లోపల పంజరంలో ఉన్న పక్షి మాత్రం ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. అది ఎంత ఆశ్చర్యం! అంటే పక్షి అంటే మన ప్రాణం. 9 వాకిళ్ళు అంటే 9 వాకిళ్ళు గల పంజరం అంటే నవద్వారాలు గల మన దేహం. ఈ దేహం యొక్క ద్వారాలు ఎక్కడెక్కడున్నాయి? 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవు రంధ్రాలు, ఒక నోరు, కింద జననేంద్రియాలు 2, మొత్తం 9. ఇవన్నీ కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయి. కళ్ళు చూడండి తెరిచే ఉంటాయి, ముక్కు రంధ్రాలు అన్ని తెరిచే ఉన్నాయి, ఏవి మూసి ఉండరు.
అయినా ప్రాణపక్షి పారిపోదు. తెలిసి ఉన్నా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్తుందా ప్రాణపక్షి? పారిపోదు. ప్రాణపక్షి పారిపోతే ఆశ్చర్యపోవాలి. ప్రాణపక్షి గాని పారిపోయిందా మనందరికీ ఆశ్చర్యం. అయ్యో ఆయన పోయాట. అన్ని వాకిళ్లు తెరిచి ఉన్న ప్రాణపక్షి లోపల ఉన్నంత వరకు మనకు ఆశ్చర్యం లేదు. ఎప్పుడైతే ఆ పక్షి ఎగిరిపోయిందో, మూడేళ్ల అవతల ఆయన ఉన్నారు కదా, 5:30 దాకా బాగానే ఉన్నారు. రాత్రి కూడా నేను మాట్లాడాను ఆయనతో. అర్ధరాత్రికి వస్తే ఆయన వెళ్ళిపోయారు. అది మన ఆశ్చర్యం అన్నమాట. పారిపోకపోతేనే ఆశ్చర్యం, కానీ అదేం చిత్రము గాని పారిపోతేనే మనం ఆశ్చర్యపోతాం. పారిపోకపోతే అసలు మనం తలుచుకోము, పట్టించుకోము. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇదిగో ఈ పరాప్రకృతి జీవ చైతన్యం ప్రాణాన్ని ఆకర్షించి పట్టి ఉంచుతుంది. ఈ జీవ చైతన్యం ప్రాణాలని ఆకర్షించి అది పట్టి ఉంచుతోంది. ఇలా జగత్తును ధరించేది పరాప్రకృతి. అయినా రెండూ మిథ్యే. ఎలా? ఈ రెండిటికి విలక్షణంగా ఉన్న పరమాత్మే సత్యం. పరాప్రకృతి అపరాప్రకృతి రెండు మిథ్యే. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదంటే లేదు. కానీ ఈ రెండిటిని పట్టి ఉంచే పరమాత్మ మాత్రం అది సత్యం. కాబట్టి మనం ఆ సత్యాన్ని చేరుకోవాలి. ఈ జగత్ అనే బిడ్డకు తల్లిదండ్రులు ఎవరో భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. ఈ జగత్ అనే బిడ్డకి తల్లిదండ్రులు ఎవరు? అద్భుతమైన శ్లోకం అండి ఇది. ఏతజ్జోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఇది అన్ని ప్రాణులకు గర్భం అని తెలుసుకో. ఈ యావత్ జగత్తుకు నేనే పుట్టుకని, నేనే ప్రళయాన్ని కూడా. చాలా అద్భుతమైన విషయం ఇది. వివరించుకుందాం. ఒక శిశువు జననానికి తల్లి అనబడే స్త్రీ, తండ్రి అనబడే పురుషుడు కారణమవుతారు. ఎలా కారణమో అలాగే ఈ సమస్త ప్రాణికోట్లతో కూడిన జగత్తు యొక్క సృష్టికి 8 ప్రకృతులతో కూడిన అపరాప్రకృతి మరియు పురుషుడు అనబడే చైతన్యం యొక్క కలయికే కారణం అని చెప్తూ, జడ ప్రకృతి లేకపోతే పురుషుడు ప్రవర్తించడానికి అతనికి వ్యవహార క్షేత్రం అనేది ఉండదు. జడ ప్రకృతి ఉండాలి, అది ఉంటేనే వ్యవహార క్షేత్రం ఉంటుంది. అలాగే చైతన్య రూప పురుషుడు లేకపోతే జడ ప్రకృతి స్వతంత్రంగా ప్రవర్తించలేదు. ఉదాహరణ, బల్బు ఉంటేనే కరెంట్ వ్యక్తం అవుతుంది. అసలు కరెంట్ ఉందా లేదా లైట్ వేస్తే తెలుస్తుంది, అంతే కదా. కరెంట్ ఉంటేనే ఆ జడమైన బల్బు వెలుగుతుంది. మామూలుగా అయితే బల్బు వెలగదు, అందులోకి కరెంటు ఉండి స్విచ్ వేస్తేనే ఆ బల్బు వెలుగుతుంది, కాంతిని ఇయ్యగలుగుతుంది. ఇలా కరెంటు బల్బు అనే రెండు కలిస్తేనే అక్కడ కాంతి అనేది సృష్టించబడింది. పోనీ ఫ్రిడ్జ్ లో చల్లతనం, టీవీలో బొమ్మలు, ఏమైనా కానీ ఆ రెండిటి కలయిక వలనే. ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకుని భగవానుడు అపరా ప్రకృతులకి, సమస్త భూతాలకి యోని అని చెప్తున్నారు. అదే గర్భం. ఈ రెండువే సమస్త భూతాలకి గర్భం. ఈ రెండు ప్రకృతులు కూడా ఎవరో కాదు, అవి నాదే. భగవానుడు ఏం చెప్తున్నాడు? ఈ పరాప్రకృతి అపరాప్రకృతి రెండు నేనే, రెండు నావే. అంటే ఈ జగత్తు యొక్క సృష్టికి కారణం పరమాత్మే. ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అసలు ఈ జగత్తులో ఏది సృష్టించబడినా వాటి అన్నిటికీ కారణం పరమాత్మే. అంటే ఈ రెండు ప్రకృతుల ద్వారా జగన్నాటకాన్ని పరమాత్మ సృష్టిస్తున్నాడు. ఈ జగత్ అనే నాటకాన్ని పరమాత్మ ఎలా రచించి సృష్టిస్తున్నాడో, ఎలా డైరెక్ట్ చేస్తున్నాడో చూద్దాం. సృష్టికే కాదు, ప్రళయానికి కూడా నేనే కారణం. మీరు సృష్టి ఒకటే అనుకుంటున్నారా? కాదు కాదు, ప్రళయానికి కూడా నేనే కారణం. మట్టి నుంచి వచ్చిన కుండలన్నీ శిథిలమే తిరిగి మట్టిలోకే చేరిపోయినట్లుగా మేము కుమ్మరి వీధిలో ఉండేవాళ్ళం. 2 సందర్భాల్లో వేరు వేరు ప్రాంతాన్ని అక్కడ నేను గమనిస్తూ ఉండేదాన్ని. గట్టిగా ఉన్న కుండలు, వాటికి అంటే మట్టితో తయారు చేసిన ఆ వస్తువులు కాల్చిన తర్వాత వాళ్ళు అమ్మేసేవారు. కొన్ని పగిలిపోయేవి.
పగిలిపోయిన వాటిని ఏం చేసేవారంటే వాళ్ళు చితపట్టేసేవారు. ఆ పగిలిపోయిన కుండలు, పగిలిపోయిన అవన్నీ మట్టితో తయారు చేసినవి మూకుళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటిని చితకొట్టేసి వాటిని జల్లించేసారు. మళ్ళీ దాన్ని అవి తయారు చేయడానికి ఉపయోగించారు. అప్పుడు నాకు అర్థమైంది, అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది మట్టిలో తయారైన వస్తువులు తిరిగి మట్టిలో చేరిపోయినట్లుగా, అంటే మనమైతే బయట పడేస్తాం. కొండ పగిలిపోయింది, ఏం చేస్తాం? తీసుకెళ్ళి బయట పడేస్తాం. అదే అవి తయారు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర పగిలిపోతూ ఉంటాయి. అన్ని బాగా రావు కదా. మొత్తం ఒక 100 చేశారనుకోండి, అందులో 10 ఎన్నో పాడైపోతాయి. ఆ పాడైపోయిన వాటిని వాళ్ళు ఏం చేస్తారు? వాటిని మళ్ళీ కొట్టేస్తారు. అదే చూసా నేను. మధ్యాహ్నం ఆడవాళ్ళు బయట కూర్చుని ఎండలో, అదే బయట కూర్చుని వాటిని మెత్తగా కొట్టేసేవారు. కొట్టేసి వాటిని జల్లించేసేవారు. అప్పుడు నేను అడిగాను, ఏం చేస్తారు వీటిని? ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి వెళ్తూ ఉంటాం అనమాట సందులో. ఏం చేస్తారంటే, మళ్ళీ తయారు చేస్తాం కదండి, అందులో ఇది కలిసిపోతుంది. అలా వాళ్ళు ఉపయోగించుకుంటారు. అది మనకి తెలియదు. మనకింట్లో ఏంటంటే ఒకటో రెండో ఉంటాయి మట్టి పాత్రలు, పగిలిపోతే అవతల పడేస్తాం. అది మాత్రం మనకి తెలుసు. కానీ ఆ వస్తువులు వాళ్ళు పాడైపోతే వాటిని తిరిగి మట్టిగా తయారు చేస్తారు. వాళ్ళు మట్టిగా చేసి మళ్ళీ వాటితో వస్తువులని తయారు చేసేటప్పుడు దాన్ని కూడా కలిపేస్తారు. బంగారం నుంచి వచ్చిన నగలన్నీ కరిగిస్తే తిరిగి బంగారంలో చేరిపోయినట్లుగా పరమాత్మ నుండి వచ్చిన ఈ నామరూపాలతో కూడిన జగత్తు తిరిగి ఆయనలోకే లయమైపోతుంది. ఈ రకరకాల రూపాలతో ఉన్న 84 లక్షల జీవరాశులతో ఉన్న ఈ పరమాత్మ యొక్క చైతన్యం ఇవి లయం అయిపోయేటప్పుడు మళ్ళీ పరమాత్మలోనే లయమైపోతుంది. రావటం పరమాత్మ నుంచే వచ్చింది. సృష్టి జరిగింది కదా, మరి రావటం సృష్టి పరమాత్మ నుంచి అయినప్పుడు లయం ఎక్కడికైంది? పరమాత్మలోని లయం అయిపోతుంది. పురుషుడు తన సొంత మాయలో పడి అపరా ప్రకృతితో కలిసి సుఖ దుఃఖాది అనుభవాలు పొందుతున్నాడు. అదే పుట్టడం. ప్రభవ. ప్రభవ అంటే పుట్టడం అన్నమాట. అంతేగాని 60 సంవత్సరాల పేర్లలో ఉన్న ప్రభవ కాదు ఇది. ప్రభవ అంటే పుట్టడం. తన సొంత మాయలో పడి అపరా ప్రకృతితో కలిసి సుఖ దుఃఖాది అనుభవాలు పొందుతున్నాడు. ఆ పొందటమే పుట్టడం. తన దివ్య శక్తిని ఎప్పుడైతే తెలుసుకుని మాయ నుండి విడివడిపోతే సుఖ దుఃఖాల నుంచి విముక్తుడైపోతున్నాడు. మాయ నుంచి విడుదల పొందితే విముక్తుడవుతున్నాడు. అదే ప్రళయం. ఆ విముక్తుడవటాన్నే ప్రళయం. ఇక్కడ ప్రళయస్తద, ప్రభవ ప్రళయస్తద అని ఉంది కదా శ్లోకంలో. ప్రభవ అంటే పుట్టడం, ప్రళయ అంటే లయమైపోతుంది. మాయ నుంచి ఎప్పుడైతే విడిపడిపోతున్నాడో అప్పుడు ప్రళయ, లయమైపోతున్నాడు. అంటే ప్రకృతితో పురుషుడు కలిస్తే ఈ జగత్తు యొక్క సృష్టి ఏర్పడుతుంది. మరి ప్రకృతి నుంచి విముక్తుడైతే ఈ జగత్తు యొక్క లయమవుతుంది. ప్రకృతి అంటే ఇక్కడ మాయ. మాయకు 3 గుణాలు, సత్వరజస్ తమో గుణాలు. వీటితో కలిసినప్పుడు పరమాత్మ పురుషుడు, ప్రకృతి తల్లి, వాటితో కలిసి జీవులన్నీ ఏర్పడ్డాయి. ఇప్పుడు మాయ నుంచి వేరైపోయి మాయ వేరుగా ఉంది. ప్రకృతితో కలిస్తే జగత్తు యొక్క ఈ జగత్ అంతా కూడా సృష్టించబడుతోంది. మరి ప్రకృతి నుంచి విముక్తుడై ఈ జగత్తు విముక్తుడైతే ఈ జగత్తు లయం అయిపోతుంది. లయం అంటే ప్రళయం అన్నమాట. ఈ ప్రభవ ప్రళయాలకు, సృష్టి లయాలకు కారణమైన పరమాత్మ ఎలాంటి వాడు? ఇప్పుడు సృష్టి అంటే మనకు అర్థమైంది, తన నుంచి ఏర్పడిందే సృష్టి. మళ్ళీ తనలోకే ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుంది. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అదే మనం గుర్తించటం. సర్వం పరమాత్మ అనే సాధనా శ్లోకం 7వ శ్లోకం దీని గురించి చెప్పుకుందాం. 7వ శ్లోకం ఇది కూడా పరమాత్మ, అసలు మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చామో ఈ శ్లోకంలో చాలా వివరంగా వివరిస్తారు. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ధనంజయ, నాకన్నా ఎక్కువైనది, వేరైనది కొంచెం కూడా ఏదీ లేదు. ఇది యావత్ మణుల్లో దారంలాగా నాలోనే గుచ్చబడింది. ఒక ఉపమానంతో చెప్తున్నారు. ఉపమానం అంటే ఉదాహరణ.
నాకన్నా శ్రేష్టమైన వస్తువు అసలు ఏది లేదు. అంటే నేనే అన్నిటికన్నా శ్రేష్టం. ఇది ఎవరు చెప్తున్నారు? భగవానుడు చెప్తున్నారు. ఇది పరమాత్మ యొక్క పారమార్థిక స్వరూపం, అదే యథార్థ స్వరూపం. దీన్ని వివరించుకుందాం. ఇక్కడ అర్జునుడిని ధనంజయ అని సంబోధిస్తున్నాడు. భగవానుడు ధనంజయ అంటే ధనాన్ని జయించిన వాడా. ఎప్పుడు ఎప్పుడు ఇంతటి ధనాన్ని తీసుకొచ్చాడు అంటే, ధర్మరాజు రాజసూయాగం చేస్తున్న రాజసూయ మహాయాగం చేసే ముందు మొత్తం భూమండలం మీద ఉన్న 4 దిక్కులా ఉన్న రాజులని అందరూ ఎవరు అన్నదమ్ములు, భీముడు ఒకవైపు, నకుల సహదేవులు చెరొక వైపు, అర్జునుడు మరొక వైపు, 4 దిక్కులా వెళ్ళి అందరినీ జయించి సామంతరాజులుగా చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ధనాన్ని ఎక్కువ సేకరించి వచ్చిన వాళ్ళు అన్నమాట. అందులో ఈ సందర్భంగా అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఈ ఉత్తర దిక్కుకు వెళ్ళి దేశాల రాజుల్ని జయించి, అంటే పాండురాజు కంటే కూడా ఎక్కువ రాజ్యాలను జయించాడు. తన తండ్రి కంటే కూడా, తండ్రి పరిపాలన చేసినప్పుడు కంటే కూడా అర్జునుడు తను వెళ్ళిన ప్రాంతంలో అందరినీ జయించిన వాడు. ఇంకా ఏంటంటే వాళ్ళు ముందుగానే యుద్ధానికి దిక్కుండా వాళ్ళు ముందు సామంతరాజులుగా కప్పాలు కట్టేవారు. మాకు యుద్ధం వద్దు, మీతో సంధి చేసుకుంటాం అని చాలా మంది సంధి చేసుకుని కూడా యుద్ధ విరమణ చేసి కప్పం అంటే ధనరాశుని కురిపించారు. అలా ధనరాశులు కుప్పగా, చాలా కుప్పలుగా తీసుకొచ్చి కప్పంగా కట్టించుకున్నాడు. ఎక్కువ ధనాన్ని తీసుకొచ్చింది అర్జునుడు. ఈ ధర్మరాజు రాజసూయ మహాయాగానికి సందర్భంగా ఎక్కువ ధనాన్ని సేకరించి తీసుకొచ్చిన వాడు అర్జునుడు. అందుకే ఆయనకి ఒక అద్భుతమైన పేరేంటి? ధనంజయ, ధనాన్ని జయించి తీసుకొచ్చాడు అని. ఇది సాధారణమైన అర్థం. దానివల్ల ఏమిటంటే ఉపయోగం? అర్జునుడు ధనం తీసుకొచ్చాడు, కానీ మనకేమైనా ఉపయోగమా దీంట్లో అంటే? వేదాంత పరిభాషలో ధనం అంటే జ్ఞానధనం. మనం తెలుసుకునేది ఏంటి? ధనం అంటే ఈ రూపాయలు కరెన్సీ కాదు. ధనం అంటే జ్ఞానధనం. భౌతిక ధనం ఒక్క జన్మకే పనికొస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏం నేర్చుకుంటే అది ఈ జన్మకే పనికొస్తుంది. అదే జ్ఞానధనం అయితే, జ్ఞానం మనం తెలుసుకుంటే, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఈ జ్ఞానమే. ఈ జ్ఞానం ఈ దేహం వదిలిపెట్టినా ఈ దేహంతో పాటు, ఈ జీవుడితో పాటు ఈ జ్ఞానం కూడా వెళ్తుంది. తిరిగి తర్వాత జన్మ కూడా ఈ జ్ఞానం మళ్ళీ ఆ జీవుడితో పాటు ఆ తర్వాత దేహంలో కూడా ఈ జ్ఞానం కూడా వస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. అది జ్ఞానధనం అంటే. ఈ భౌతిక ధనం ఒక్క జన్మకే పనికొస్తుంది. కానీ జ్ఞానధనం జన్మలకు, ఎన్ని జన్మల తర్వాత ఎత్తితే అన్ని జన్మలకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు, జన్మ రాహిత్యాన్ని కలుగజేసి మోక్షాన్ని అందించేది జ్ఞానధనం. ధనం అంటే జ్ఞానధనం. అది జ్ఞానం ఉంటే చక్రవర్తులు కూడా పూజిస్తారు. ఒక ఉద్యోగి లేక కోటీశ్వరుడు లేదా హోదాలో ఉన్నవాడు వాడి పరిధుల్ని బట్టి గౌరవిస్తారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్వాంసుడు గాని జ్ఞాని గాని అంతటా పూజించబడతారు. ఇప్పుడు మనకి సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారంటే అక్కడ మన ప్రాంతం వరకే పరిమితం. వేరే ప్రాంతానికి, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు కదా. అందుకని వాళ్ళని సామాన్య మానవుల్లాగానే చూస్తారు. అంటే వాళ్ళ బలాలను బట్టి, వాళ్ళు వెళ్ళే ప్రాంతాలను బట్టి వాళ్ళకి అది ఉంటుంది. కానీ సాధారణంగా మిగిలిన చోట్ల ఎవరికీ తెలియదు. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న సామాన్యమైన ఎమ్మెల్యే ఉన్నారు, అది మనకి తెలుస్తుందా? ఇక్కడ వైజాగ్ వచ్చినా మనకి తెలియదు కదా. వాళ్ళ గురించి పెద్దగా జనాలు ఎవరు పట్టించుకోరు. అదే ఎక్కడ ఏ రాష్ట్రంలో చదువుకున్నా ఒక జిల్లాకి అధికారి, జిల్లాకి ఒక పెద్ద అధికారి అయితే అతను ఏ రాష్ట్రం నుంచి వచ్చినా చదువుకున్న వాడైనా అవ్వచ్చు. కలెక్టర్ అయితే ఏ జిల్లాలో అయితే ఆ జిల్లా వాళ్ళందరూ గౌరవిస్తారు. ఆ జిల్లాలోనే ఆయన పరిమితం అయిపోడు. మరొక జిల్లాకి లేదా మరొక రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడే ఆయన గౌరవిస్తారు కదా. ఇదేంటి? విద్వత్ ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు. ఈ జ్ఞానం లౌకిక జ్ఞానమే అవ్వచ్చు. లౌకిక జ్ఞానం ఉన్నా కూడా ఇలాంటి విద్వాంసులు ఎక్కడున్నా వాళ్ళని పూజిస్తారు, గౌరవిస్తారు.
విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్లు ఒక విద్వాంసుడు కాని జ్ఞాని కాని అంతటా పూజించబడతాడు. అలాంటి జ్ఞానాన్ని సంపాదించిన వాడు కనుక ఇలాంటి ఏ జ్ఞానం, ఈ జ్ఞానధనం అనే ఈ జ్ఞానాన్ని సంపాదించిన వాడు కనుక అర్జునుడిని ధనంజయ అని పిలిచాడు. అలాగే వ్యంగ్యంగా కూడా ఎలాగైనా బావ కదా, మరి బావ అంటే కొద్దిగా హేళన కూడా ఉంటుంది కదా, కొద్దిగా చిన్నగా ఓ చిన్న పించింగా కూడా మాట్లాడాలి కదా వ్యంగ్యంగా. భౌతిక ధనాన్ని సంపాదించడం కాదయ్యా అర్జున, ఆధ్యాత్మిక ధనాన్ని సంపాదించు, అది గొప్ప విషయం అనే భావంతో ధనంజయ అని అర్థం వచ్చేట్లుగా ధనంజయ. చూడండి ధనంజయకి ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎంత లోతైన అర్థం ఉందో అని ఆ అర్జునుడిని పిలిచాడు భగవాన్. మత్త పరతరం నాణ్యత్ కించిత్ అపి అంటే కించిత్ అప్తి అంటే పరమాత్మ కన్నా వేరైంది ఏది కొంచెం కూడా లేదు. పరమాత్మ కంటే వేరుగా ఉన్నది ఏది లేదు, ఉన్నది ఒకే ఒక్కటి పరమాత్మ. అంటే ఈ ప్రపంచంలో కానీ ఈ ప్రపంచంలోని జీవుళ్ళు గాని ఇతర స్థావర జంగమాలు, స్థావరాలంటే కదలవు, జంగమాలంటే కదలేవు. ఏంటా కదలనివి? చెట్లు, కొండలు, పర్వతాలు, ఇవి ఎక్కడున్నవి అక్కడే ఉంటాయి. జంగమాలంటే జలపాతాలు, నదులు, ఇవి ప్రవహిస్తాయి. కీటకాలు, పక్షులు, పశువులు, ఇవన్నీ జంగమాలు. మనుషులు, ఇవన్నీ కూడా జంగమాలు. స్థావర జంగమాలు అంటే కదలకుండా ఉండేవి, కదిలేవి. అంతట్లో ఉన్నది పరమాత్మే కదా. ఈ స్థావర జంగమాలు కానీ అన్నీ కూడా పరమాత్మ కంటే అవేవి వేరు కాదు, అవన్నీ పరమాత్మ స్వరూపాలే. అన్ని యథార్థంగా పరమాత్మ స్వరూపాలే. అంటే ఈ ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపమే. నీకు ఏది చూస్తున్నా, ఏది కనిపించిందా, అన్ని పరమాత్మే. అయినప్పటికీ మనకు అలా కనిపించకపోవటానికి కారణం ఏంటి? మాకు కనిపించడేవండి, మీరేమో ఎన్ని చెప్తున్నారు, అని ఏది చూసినా పరమాత్మ అంటున్నారు. మా కళ్ళకేమో పరమాత్మ కనిపించదు. మా కళ్ళు కనిపించవే ఏంటి? దృష్టి దోషం ఏమైనా ఉందా? దృష్టి దోషమే. మన దృష్టిని సరి చేసుకుంటే అంతా పరమాత్మగా దర్శనమవుతుంది. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టిని జ్ఞానాకారం అయితే ఈ సృష్టి మొత్తం కూడా బ్రహ్మాకారం అవుతుంది. మనం సరి చేసుకోవాల్సింది బయట కాదు. మన కంటికి కనిపించకపోతే బయట ఎంత మార్చినా మన దృష్టిలో లోపం ఉన్నప్పుడు మారదు. కళ్ళజోడు మార్చుకుంటే సరిపోతుంది, అంతే కదా. కంటికి కనిపించలేదు అంటే బయట ఉన్న వస్తువులు పెద్దవి చేసుకున్నటం కాదు. బయట ఎన్ని మార్చగలం? మార్చలేం కదా. ఒక రాజుగారికి కళ్ళు కనిపించకపోతే ఒక సాధువు చెప్పాడు, అన్ని ఆకుపచ్చగా ఉండేట్లుగా చూసుకో, ఆకుపచ్చ ఎక్కువ చూడవయ్యా అన్నట్టు. ఆయన ఆకుపచ్చవి ఎక్కువ చూడమన్నారు కదా అని ఇళ్ళకి, చెట్లకి, మొత్తం జంతువులకి, మొత్తం ఆ రాజ్యంలో అన్నిటికీ ఆకుపచ్చ రంగు వేయటం మొదలు పెట్టాడు. ఓరి పిచ్చి పెద్ద మనిషి, నిన్ను అన్నిటికీ ఆకుపచ్చ రంగు వెయ్యమని కాదు, ఆకుపచ్చని పదార్థాలు, ఆకుకూరలు అవి ఎక్కువ తిను, అప్పుడు నీ దృష్టి దోషం తొలగిపోతుంది. అంటే ఆకుపచ్చని పదార్థాలు తీసుకో అంటే ఆకుపచ్చ పదార్థాలు అన్నిటికీ రంగులేసేయటం కాదు, అన్ని ఇళ్ళకి, రాజ్యంలో ఉన్న ఇళ్ళకి, జంతువులకి అన్నిటికీ నువ్వు ఆ రంగు వేయటం కాదు. నువ్వు చెయ్యాల్సి, నువ్వు రాజువు కాబట్టి రంగులేస్తావు, కానీ సామాన్య మానవులు ఎక్కడ వేసుకోగలరు? నువ్వు చేయవలసింది అది కాదు. నువ్వు తినే ఆహారంలో ఆకుపచ్చ పదార్థాలు ఎక్కువ ఉండేట్లు తినే, అప్పుడు నీ దృష్టి మారుతుంది అన్నాడు ఆ సాధువు. అప్పట్లో వాళ్ళు కూడా అలా చెప్తూ ఉండేవారు. చెప్పినప్పుడు అవగాహన చేసుకోకపోతే ఇలా రంగులేయటమే అవుతుంది అనమాట. అలా మన దృష్టిని మార్చుకోవాలి. మనకు కళ్ళు కనిపించలేదంటే బయట వస్తువుల లోపం కాదు, మన కంటిలోనే లోపం ఉంది. కంటిని చూపించుకుని కళ్ళజోడు మార్చుకుంటే, సరి అయిన కళ్ళజోడు పెట్టుకుంటే అప్పుడు మన దృష్టి సరైనట్లుగానే. మనం దృష్టిని మార్చుకుంటే ఈ సృష్టి మారిపోతుంది. దృష్టి జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటున్నారు. అంటే దృష్టి జ్ఞానాకారం అయితే సృష్టి బ్రహ్మాకారం అవుతుంది. నోట్ చేసుకుంటారు, ఎందుకంటే ఇవేవి కూడా మన దగ్గర లేవు.
మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కానీ మళ్ళీ వాటిని నోట్ చేసుకుంటేనే మనకి గుర్తుంటుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వా, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. పశ్యేత్ బ్రహ్మమయం జగత్. దృష్టి జ్ఞానాకారమైతే, దృష్టి జ్ఞానాకారమైతే సృష్టి బ్రహ్మాకారం అవుతుంది. సృష్టి కూడా బ్రహ్మంగా గోచరిస్తుంది, అంతటా బ్రహ్మమే కనిపిస్తుంది అని అర్థం. దృష్టి జ్ఞానాకారం అయితే సృష్టి బ్రహ్మాకారం అవుతుంది. నోట్ చేసుకున్నారండి? సర్వం పరమేశ్వర స్వరూపం అంటానికి ఒక చక్కని కృష్ణలీల ఇక్కడికి భాగవతంలో ఉంది. శ్రీకృష్ణుడు బృందావనంలో గోపబాలుడితో కలిసి గోపికలను గోవులను మేపడానికి వెళ్ళి కొంతసేపు ఆటలాడుకుని చల్దులు ఆరగిస్తున్నారు. ఇది మనకి చిన్నప్పుడు 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో చాటు పద్యాల్లాగా వచ్చేది. చల్దుల ఆరగింపు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. అది చాటు పద్యాల్లాగా ఇవి ఉండేవండి. అందరూ వలయాకారంలో కూర్చుని ఒకరి చేతిలో ముద్దను మరొకరు లాక్కుంటూ, ఒకరి చేతిలోని నంజుడు అంటే ఆవకాయ ముక్క, మాగాయ ముక్క లాంటివి మరొక చేతితో అందుకుంటూ, ఎంగిలి మంగళం అనే తేడా లేకుండా పిల్లలందరూ తింటున్నారు. చుట్టూతా రౌండ్ గా కూర్చున్నారు. గోపబాలుడి చేతుల్లోంచి చల్దులని ఒడిసి లాక్కుని తింటున్నాడు కన్నయ్య. కన్నయ్య చేతిలోది లాక్కుని తింటున్నారు స్నేహితులు. భగవంతుని ఎంగిలి భక్తునికి ప్రసాదమైతే మరి భక్తుని ఎంగిలి భగవంతుడికి ప్రసాదమైంది. ఇక్కడ ఇదొక లీల. ఇదంతా చూస్తున్న బ్రహ్మదేవుడికి ఈ ఎంగిలితే శ్రీకృష్ణుడు భగవంతుడేనా అనే డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. మరి ఎంతటి వాళ్ళైనా సరే మాయకు లొంగేవాళ్ళు కదా, సందేహం వచ్చింది అంటే అక్కడ ఆగిపోతారు. అది మాయకు లొంగిపోయాడు బ్రహ్మదేవుడు. అందుకే ఎంగిలి ముద్దల కోసం దేబరించుకుంటూ వాటిని అందుకోవటానికి ఎగబడుతూ, స్నేహితులతో వాటి కోసం పోట్లాడుతూ, ముద్ద దొరికితే పరమానందం అనే ఈ అర్భకుడు నిజంగా భగవంతుడే అనే సందేహం బ్రహ్మదేవుణ్ణి పట్టి పీడించింది. సందేహం రాగానే పరీక్షించాలి అనుకున్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఆవులు, లేగదూడలు వాటిని మాయం చేశాడు. అవి కనిపించకపోయేసరికి అక్కడ ఆహారం తింటున్న ఈ చల్దులు తింటున్న గోపబాలుడు వీళ్ళు ఇక్కడ తింటున్నారు, అక్కడ దూరంలో మేస్తున్నాయి. ఒక్కసారిగా ఏమీ కనిపించలా, మొత్తం అన్ని ఖాళీ. అక్కడ ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నా ఒక పక్క దృష్టి వాటి మీద ఉంటుంది, వాళ్ళకి అలవాటుగా. అలాంటిది ఆవులు, లేగదోడులు ఏమీ కనిపించలేదు. గోపబాలుడు భయంతో తినే ముద్దలని వదిలిపెట్టి లేవబోతున్నారు. అప్పుడు కన్నయ్య అన్నాడు, నేను వెళ్ళి గోవులను వెతికి వస్తాను, మీరు తింటూ ఉండండి అని వాళ్ళందరికీ నచ్చ చెప్పి బయలుదేరాడు. ఇంకా కర్రొచ్చుకుని గోవుల కోసం వెతకటం మొదలు పెట్టాడు కన్నయ్య. గోవులు ఎక్కడా కనిపించలేదు. గోవులు కనిపించలేదని అదంతా వెతికి మళ్ళీ ఇదే ప్రాంతానికి వస్తే ఎక్కడున్న గోపాలురు వీళ్ళందరూ కూడా వాళ్ళను కూడా మాయం చేసేసాడు బ్రహ్మదేవుడు. అంటే ఇప్పుడు ఆవులు, దూడలు, గోపబాలుడు మొత్తం అందరినీ మాయం చేశాడు. ఈ బ్రహ్మదేవుని పితరాటగా ఏంటో అర్థమైంది, తెలుసుకున్నాడు కన్నయ్య. ఎందుకు ఇలా జరిగింది? ఆవులు దూళ్ళు పోయాయి, వీళ్ళు కూడా కనిపించలేదు అంటే తనకు అర్థమైపోయింది, ఓహో ఇదంతా బ్రహ్మాడే నాటకం అనమాట అని. అంతే, సంకల్ప మాత్రంతో గోవులు తానే అయ్యాడు, లేగదూడలు తానే అయ్యాడు, గోవుల్ని తోలే గోపబాలుడు కూడా తానే అయ్యాడు. సర్వం కృష్ణమయం, భగవన్మయం. ఇదొక గమనీయ దృశ్యం. ఎవరు తెలుసుకోగలరు ఈ విష్ణుమాయని? ఇలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఇంటికి వచ్చిన ఆవులు ఇంతకు ముందు కంటే కూడా తేజస్సుతో ఉన్నాయి, చాలా ఎక్కువ పాలిస్తున్నాయి. ఆ దూడలు ఎలా ఉన్నాయి? చాలా ముద్దుగా అందంగా ఉన్నాయి. అసలు ఇంతకు ముందు కంటే ఎవరు ఆ దూడలు కూడా వదలలేకపోతున్నారు. అవి గంతులేసుకుంటూ అందరి చుట్టూ తిరుగుతూ, ఆ దూడలే ఎంతో ముద్దుగా, వాటి పట్ల అందరికీ వాళ్ళ ఇళ్లల్లో వాటికి ఆ దూడల పట్ల, ఆవుల పట్ల విపరీతమైన ప్రేమ.
వాళ్ళ తెలియకుండానే అంతటి ప్రేమ కురిపించేస్తున్నారు. అలాగే వాళ్ళ బిడ్డలైన గోపబాలులు ఉన్నారు కదా, వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తున్నారంటే ఆ తల్లులు, ఆ పిల్లవాడి దగ్గరకు వస్తే, తన కొడుకైన గోపబాలు దగ్గరకు వస్తే, వాళ్ళ పేర్లు రకరకాల పేర్లు ఉంటాయి, తన కొడుకు దగ్గరకు వస్తే వాడిని మొదటిసారి తల్లి ఎత్తుకుంటే ఎంత ఆర్తిగా ప్రేమగా చూస్తుందో, అంత ప్రేమగా ఆ బిడ్డల్ని తడిమి తడిమి చూసుకుంటూ ముచ్చట పడిపోతున్నారు సంవత్సరం పాటు. ఆ తల్లులు తండ్రులు మొత్తం ఆ ఆ ప్రాంతం అంతా కూడా. ఎందుకు ఇలా జరిగింది? పరమాత్మ యొక్క తేజస్సు ఆ గోవులుగా, మళ్ళీ లేగదూడలుగా, గోపబాలుడుగా తనే అయి ఉన్నాడు కదా, తనే అన్ని రూపాల్లో కూడా అయిపోయాడు. ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది. బ్రహ్మదేవుడు చూశాడు. బ్రహ్మదేవుడికి ఎంతసేపు, కొంతసేపు మాత్రమే కదా, శృంగభంగమైంది. బాలకృష్ణుని పాదాలపై పడి క్షమించబన్నాడు. ఒక సంవత్సరం పాటు అన్ని రూపాల్లో కన్నయ్యే ఉన్నాడు. అక్కడ ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. కానీ అలాగే ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు ఎవరు తెలుసుకోలేకపోయినా ఆ జీవులని, అంటే కన్నయ్య లాంటి గోవులు, లేగదూడలు, గోపబాలుని మాత్రం, ఆ గోపకాంతలు మాత్రం ఎంతో ప్రేమగా, ఎంతకు ముందు కంటే ఎంతో ప్రేమగా, ఇష్టంగా, వదిలిపెట్టలేనంత ఇష్టంతో చూసుకునేవారట. అలాగే ఇక్కడ ఉన్న సమస్త ప్రాణులు పరమాత్మ యొక్క స్వరూపులు. ఆ లేలే ఇది మనకు అర్థం అవటానికి చెప్పింది. అయినా బాహ్య దృష్టి కలవాళ్ళు, బయట చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళైతే తెలుసుకోలేదు. ఇలా ఈ జగత్తంతా పరమాత్మే అయినా ఆయన్నెవరూ తెలుసుకోలేదు. మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ జగత్తులో పరమాత్మ ఎలా వ్యాపించి ఉన్నాడు, ఎక్కడ ఎలా దాగి ఉన్నాడు, ఆయన మనం దర్శించటం ఎలా అని తెలియజేస్తూ, దారమునందు మణులు గుచ్చబడినట్లు ఈ ప్రపంచమంతా నాలోనే ఉంది. బంగారు తీగతో పగడాలు, ముత్యాలు, ఇంకా రకరకాల నవరత్నాలు మనం కట్టించుకుంటూ ఉంటాం బంగారు తీగతో. మనకి ఆ రకరకాల మణులు కనిపిస్తాయి, కానీ దానిలో గుచ్చిన దారం, అదే బంగారు తీగ, మనం గమనించం కదా. వాటి యొక్క నాణ్యత, ఆ నవరత్నాల యొక్క నాణ్యతని, మనం మణుల యొక్క నాణ్యతను చూస్తాం, కానీ దానికి ఆధారమైన బంగారు తీగని గాని, లేదా దారంతో కూర్చోబెడితే వాటిని గాని, అది మనం గమనించలేము. మణులు వేరు వేరు సైజులు ఉండొచ్చు, వేరు వేరు రంగుల్లోనూ ఉండొచ్చు, అలాగే వేరు వేరు ప్రకాశం కూడా కలిగి ఉండొచ్చు, కానీ వాటిని కట్టిన సూత్రం, అంటే దారం లేదా బంగారు తీగ మాత్రం ఒక్కటే. అలాగే పూలదండలో బంతి, చామంతి, మల్లి, గులాబీ, మరువం, ఇలా రకరకాల పూలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ కలిపి గుచ్చిన దారం మాత్రం ఒకటే. అన్నిటికీ ఆధారమే ఆ దారం. అలాగే అన్ని వస్తువులకి, అన్ని ప్రాణులకి ఆధారం ఈ పరమాత్మే. అతడి ఆధారం లేకపోతే ఈ ప్రపంచం నిలిచేదే కాదు. అంటే మనం చూసే ప్రతి దానికి ఆధారం పరమాత్మే. ఇందాక మనం చెప్పుకున్నాం, అన్నిట్లో పరమాత్మ చూడటం అంటే అదే. ప్రతి వానిలో పరమాత్మ ఉన్నాడు అనుకుంటూ చూస్తే అదే అలవాటై పరమాత్మ దర్శనం అవుతుంది. ఈ సాధన నిరంతరం చెయ్యాలి. ఇప్పుడు కొత్త సాధన నోట్ చేసుకోండి. అన్నింటిలో, అందరిలో, ప్రతి దానిలో పరమాత్మ ఉన్నాడు అనుకుంటూ చూస్తే అది అలవాటై తర్వాత పరమాత్మ దర్శనం అవుతుంది. ఇది మన సాధన. ఇందాక చెప్పుకున్నదే మరొకసారి రాసుకుంటున్నాను. ఈ సాధన నిరంతరం చేయాలి. అన్నింటిలో, అందరిలో, సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అనుకుంటూ చూస్తే అదే అలవాటయి పరమాత్మ దర్శనం అవుతుంది. ఈ సాధన నిరంతరం గుర్తుంచుకొని చేయాలి. అన్ని వస్తువులకి, అన్ని ప్రాణులకి ఆధారం పరమాత్మే. అలాంటి ఆధారం లేకపోతే ఈ ప్రపంచం నిలిచేది. మరి ఇలా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న పరమాత్మని ఎలా దర్శించాలి? ఆ పూసల దండలో ఉన్న ఒక్కొక్క పూసని తొలగిస్తే ఆ బంగారు తీగ గాని, లేదా దాన్ని గుచ్చపడిన దారం కానీ అది కనిపిస్తుంది. ఒక్కొక్క పువ్వుని తొలగిస్తే
అప్పుడు లోపల ఉన్న దారం కనిపిస్తుంది. అలాగే ఈ నామము, రూపము, గుణాలు మన కంటికి కనిపించే రూపాన్ని, వాటి పేర్లని, ఆ గుణాలని పక్కకి తొలగించి చూస్తే అందులో ఉన్నది పరమాత్మే. అది కుక్క కాదు, 4 కాళ్ళకున్న కుక్క కాదు, భౌభౌం అనే కుక్క కాదు, నామరు. కుక్కకి రూపం, అది కుక్క పేరు, నామం. భౌభౌం అని మీదకొచ్చేది దాని యొక్క గుణం. ఈ నామము, రూపము, గుణము 3 తీసేస్తే అందులో ఉన్నది పరమాత్మే. అంటే కుక్కలో కూడా ఉన్నది పరమాత్మే, చీమలో ఉన్నది, బల్లిలో ఉన్నది. అలా నామం, రూపం, గుణం 3టిని వదిలిపెట్టేసి అక్కడ చూస్తే అందులో ఉన్నది పరమాత్మే. అది మనకి ఆ పరమాత్మే కనిపిస్తాడు. కాబట్టి అంతటా ఉన్న పరమాత్మని చూడాలి అంటే మన దృష్టిని సరిచేసుకోవాలి. బాహ్య దృష్టిని, సూక్ష్మ దృష్టి, అంతర్దృష్టి, అదే జ్ఞాన దృష్టిని పెంపొందించుకోవాలి. మామూలు కెమెరా పై రూపాలు చూపిస్తుంది, మరి ఎక్స్రే కెమెరా అయితే అది కేవలం ఎముకల్ని మాత్రమే చూపిస్తుంది. మన దేహంలో ఉన్న ఇదేంటిది మొత్తం అంతా కూడా ఈ ఎముకలు, ఎముకల గూడు, ఎముకలతో తయారైన తల నుంచి పాదాల వరకు ఉన్న ఈ ఎముకల గూడుని మాత్రమే ఎక్స్రే కెమెరా మనల్ని చూపిస్తుంది. అలా పైనున్న దృశ్యాల యొక్క వ్యామోహం వదిలిపెట్టి పరమాత్మ దృక్కు మీద ఆసక్తి కలగాలి. దృక్కు అంటే పరమాత్మ అన్నమాట. అందుకే పదాల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. దృశ్యము అంటే బయట కనిపించేది, దృక్కు అంటే పరమాత్మ. బయట కనిపించే దాని మీద ఆసక్తి వదిలితే అందులోని పరమాత్మని మనం దర్శించాలి. పరమార్థంలో అంతా పరమాత్మే, అన్ని పరమాత్మే. వ్యవహారంలో మాత్రం అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు అని అభ్యాసం చేసుకోవాలి. తన తల్లి ఇక్కడ ఎలా అభ్యాసం చేసుకోవాలో సాధన చెప్తున్నారు. తల్లి తన పిల్లలకి స్నానం చేయిస్తుంది, బట్టలు వేస్తుంది, భోజనం పెడుతుంది, తల దువ్వుతుంది, వాళ్ళ బట్టలు ఉతుకుతుంది, వాళ్ళకి సపర్యలన్నీ చేస్తుంది. ఆ పిల్లలలో పరమాత్మని చూడాలి. తల్లి తన పిల్లలలో పరమాత్మని చూడాలి. అలాగే గురువు తన దగ్గరకు వచ్చే శిష్యులలో వాళ్ళని పరమాత్మ స్వరూపంగా భావించాలి. మరి శిష్యుల తోటివారిని, గురువుని, అందరినీ పరమాత్మగా భావించాలి. డాక్టర్ తన దగ్గరికి వచ్చే రోగులని వాళ్ళని భగవత్ స్వరూపులుగా చూడాలి. అలా గనక చూస్తే రోగాలు అనేవి ఎక్కువ ఉండకపోవచ్చు. వ్యాపారస్తుడు కస్టమర్లని భగవంతుడిగా చూడాలి. పాలకుడు ప్రజలలో భగవంతుడిని చూడాలి. లాయర్ తన క్లయింట్లలో భగవంతుడిని చూడాలి. ఇలా చూడగలిగితే అన్యాయాలు, మోసాలు ఏమీ ఉండవు. అందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారు. అంటే మన చేతలే మన రాతలు. నొచ్చేసుకోండి, మన చేతలే మన రాతలు, మన రాతలే మన గీతలు. గీతలు అంటే అనుభవించేవి. ఇక్కడ గీతలు అంటే లైన్లు కాదు. మన చేతలే మన రాతలు, మన రాతలే మన గీతలు, మన గీతలే మన వాతలు. వాతలు అంటే అనుభవించేవి. గీతలు మనం ఏదైతే చేశామో అదే మనం అనుభవిస్తాము. ఒకళ్ళని ఏం మాట్లాడుతున్నామో, శపిస్తున్నామా లేకపోతే ప్రశంసిస్తున్నామా? ప్రశంసిస్తే నీ జీవితం బాగుంటుంది, తిడుతూ ఉంటే నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది. అది మన వాక్కు ద్వారా మనం చేసేవి, వాటిని కూడా గమనించుకోవాలి. ఇది నోట్ చేసుకున్నారా? మన చేతలే మన రాతలు, మన రాతలే మన గీతలు, మన గీతలే మన వాతలు. వాతలు అంటే అనుభవించేది. అది కూడా మన చేతిలోనే ఉంది తప్ప అదేదో పరమాత్మ చేస్తాడని మనం పరమాత్మ మీద నిందలు వేయకూడదు. ఇలా అందరిలో అన్నింటిలో భగవంతుణ్ణి చూడటానికి ఎలా అభ్యాసం చెయ్యాలో రాబోయే 5 శ్లోకాలు 8, 9, 10, 11, 12 5 శ్లోకాలు కూడా ముఖ్యమైన శ్లోకాలని చెప్పుకున్నాం కదా. శ్లోకాలని రేపు చెప్తున్నాం.